బీసీల ఐక్యత. నేడు సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాము. అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్స్, సంఘం పెద్దలు, జిల్లా అధికారులు అందరూ కూడా ఈరోజు వర్ధంతి సందర్భాన దొడ్డి కొమరయ్య గారికి నివాళులు అర్పించాము. మరి వరంగల్ జిల్లాలో వారు 1927వ సంవత్సరంలో జన్మించారు. వారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆనాటి కాలంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల సమస్యలు తీర్చడానికి, భూ సమస్యలు, వారి హక్కుల కోసం పోరాడి అమరులు అయ్యారు. వారు జూలై 4వ తేదీన అత్యంత చిన్న వయసులో వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది వారి యొక్క భూ సమస్యలకు, హక్కుల కోసం పోరాటం సాగించారు. కాబట్టి వారి జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, అణగారిన వర్గాల యొక్క చైతన్యం కోసం పనిచేసి నాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో మృతి చెందినటువంటి అమరుడు దొడ్డి కొమరయ్యకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ, పేద ప్రజలకి భూమి మీద హక్కు కోసం వారు జరిపినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు భూమి లేనటువంటి పేదలకి న్యాయం చేయాలని, దొడ్డి కొమరయ్య ఏ ఆశయాల కోసం అయితే అమరుడైండో ఆ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ మలిదేశ పోరాటం లోపల ప్రజలంతా సమైక్యంగా కావడానికి చాకల ఐలమ్మ స్ఫూర్తి కానీ, దొడ్డి కొమరయ్య గారి ఆశయ సాధన కానీ ఏ రకంగానైతే ప్రజల్ని చైతన్యవంతం చేసినాయో, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా గతంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా దాన్ని స్వీకరిస్తూ ప్రజలకి స్వేచ్ఛాయుత వాతావరణం లోపల వారి ఆశలకి, ఆకాంక్షలకి, వారి హక్కులకి సరైనటువంటి సముచిత స్థానం కల్పించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ, కొమరయ్య గారి ఆశయ సాధనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.